రైట్. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్‌లోని ఫలక్నుమా ప్యాలెస్‌ను చేరుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీట్ అండ్ గ్రీట్ సెషన్‌లో భాగంగా మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతిచ్చారు. ఇక క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే ఫలక్నుమా ప్యాలెస్‌లోకి లోపలికి ఎంటర్ అయ్యేందుకు అనుమతి ఉంటుంది. ఇక బెంగాల్‌తో పాటు అంటే బెంగాల్‌లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో మెస్సీ టూర్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మరోవైపు మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫలక్నుమా ప్యాలెస్‌ను చేరుకున్నారు. ఇక మెస్సీ రాకపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అప్డేట్ ఏంటంటారు? రైట్ దుర్గా గారు, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ చూస్తున్నామండి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, దాంతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళారు. సో పూర్తిగా ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తే పోలీస్ బలగాలు కూడా ఇక్కడ ఇక్కడ మోహరించే ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా మెస్సీ ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ వచ్చి తన కార్యక్రమాలు పూర్తిగా ముగించుకొని ఇక్కడ నుంచి ఉప్పల్కి వెళ్లే విధంగా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం పూర్తిగా ప్లాన్ చేసింది. మొదటగా ఇక్కడ ఎక్కడైతే హైదరాబాద్ కి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకొని అటు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అటు రేవంత్ రెడ్డి గారు కూడా యెస్. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా అంటే ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి సో ఇంకా లోపలికి వెళ్ళారు. ఇంకా మరికొద్ది సేపట్లో కూడా మెస్సీ రాబోతున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇక్కడ అందుతున్న సమాచారం. రైట్ పవన్, మరి ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భద్రతా ఏర్పాట్లు అదేవిధంగా సందడి ఎలా ఉందంటారు? అంటే భద్రత అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఉంది. ఎవరిని కూడా వితౌట్ పర్మిషన్ లోపలికి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరికైతే ముందుగానే కేటాయించిన ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే ఆ కేటాయించిన క్యూఆర్ కోడ్ ఎవరికైతే ఉందో వాళ్ళనే ఎంట్రీ చేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో మనం ఇంకా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే పూర్తిగా మనం విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి అయితే వాళ్ళు మీట్ ద గ్రిడ్ సెక్షన్ ఏదైతే ఉందో యెస్. దాంట్లో దాంట్లో ఏదైతే 100 మందికి ఫోటో సెషన్ ఇచ్చిన సెషన్ కావచ్చు, లేకపోతే ముందుగా తీసుకున్న ప్రాసెస్ కావచ్చు, హ్మ్. లేకపోతే పూర్తిగా అఫీషియల్ గా ఉండే ఏదైతే ఆర్గనైజర్స్ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి కొంతవరకు అలో ఉంది. సో దాంట్లో కూడా మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి. మిగతా మీడియాకి కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులకు కావచ్చు, హ్మ్. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కూడా ఆ చోటు దక్కలేకపోయింది. ఎందుకంటే ఫలక్నామా ప్యాలెస్ మెయిన్ రోడ్ నుంచి దాదాపు 100 నుంచి 150 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఆ ప్యాలెస్. సో హుహు. అక్కడ దాదాపు 100 నుంచి 150 మీటర్లోనే చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. పోలీసులు అంటే పూర్తి స్థాయిలో 100 నుంచి 150 మంది కేవలం ఇక్కడ చెకింగ్ కి ఏవైతే ఇటు సిఆర్‌పిఎఫ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ సివిల్ పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, పూర్తిగా అన్ని విధాలుగా ఎక్కడ కూడా ట్రాఫిక్ విషయంలో లేకపోతే అవాంఛనీయ ఘటనల సంఘటన విషయంలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తుంది కూడా. ప్రస్తుతం మనకి ఉన్న పోలీసులు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే కోల్కతాలో జరిగిన ఇష్యూ చిన్న యెస్. చిన్న అయితే అక్కడ జరిగిన తప్పుల విషయం మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకూడదనే నేపథ్యంలో కూడా ఇంకా కాస్త కట్టుదిట్టంగా కూడా అటు సర్కార్ ఏర్పాటు చేస్తున్న వైలెన్స్ గా కనిపిస్తుంది. అంటే ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ ఈవెంట్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అనుకుంటారు. మరోవైపు ఒక ప్రభుత్వ ఈవెంట్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా కాస్త కట్టుదిట్టంగానే సెక్యూరిటీ ఉందని కూడా మనం అనుకోవచ్చు. రైట్ పవన్, అంటే మరి రాహుల్ గాంధీ గారు గాని, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు గాని, మరి అదేవిధంగా ఇప్పుడు వస్తున్న మరి మెస్సీ కానీ ఒక్కసారిగా కనబడే క్రమంలో కూడా మరి ఫ్యాన్స్, అదేవిధంగా మరి ప్రేమికులు అంటే ఫుట్బాల్ ప్రేమికులు కూడా ఎగబడే అవకాశం ఉంది కదా! మరి ఎగబడే అవకాశం, అదేవిధంగా మరి వాళ్ళు తోపులాట కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ చాలా వరకు ఇక్కడ ఎక్కడ కనిపియట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న సౌత్ ఇండియాలో ఫుట్బాల్ అనేది చాలా తక్కువ కాబట్టి, ఒక క్రికెటర్ అంటే ఇతర క్రీడతో పోల్చుకుంటే ఫుట్బాల్ చాలా తక్కువ. ఫుట్బాల్ కి అభిమానులు చాలా టీవీలా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న వైనమే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లో తక్కువ ఉన్నారు. దానికి సంబంధించిన అభిమానులు కూడా లేరు కాబట్టి ప్రస్తుతం చుట్టుపక్కల అయితే అంతగా ఫ్యాన్స్ కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తలేదు. అంటే కొంతమంది వచ్చినా సరే పోలీస్ బలగాలు మాత్రం పూర్తిగా అంటే ఎక్కడ కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ ట్రాఫిక్ కి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలండి. హ్మ్. చాలా మంది చాలా దూరంగానే పంపిస్తున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. సో అంటే ఇక్కడ మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో అయితే ఈ క్రికెట్ విషయంలో ఉన్న అభిమానులు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఫుట్బాల్ లేరు కాబట్టి వాళ్ళు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున కనిపించకుండా పోతుంది. రైట్. ఇప్పుడు అంటే ఒక్క ఫోటోకు రూ. 10,00,000 విలువ అంటూ కూడా మరికి ప్రచారం కొనసాగుతుంది కదా! మరి రూ. హ్మ్. 10,00,000కి ఒక ఫోటో మరి దొరుకుతున్న క్రమంలో అభిమానులు అదేవిధంగా ప్రేక్షకులు, అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి ఆహ్, వారి యొక్క ఫీలింగ్స్‌ని వ్యక్తం చేస్తున్నారు 10,00,000 పట్ల? కొంతమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఒక ఫోటో 10,00,000 దాంతో పాటు ఒక సైన్ జెర్సీ అనే నేపథ్యంలో కొంతవరకు ఇది ఏసిందో యెస్. కొంతమంది దాదాపు 60, 65 మంది దాకా రిజిస్టర్ చేసుకొని కొంతవరకు ఎవరైతే దాన్ని తీసుకోగలరు అనే వాళ్ళు డబ్బులు పెట్టగలరు అనే వాళ్ళు దాన్ని ట్రై చేస్తున్నారు. కొంతవరకు అయితే ఎందుకు అవసరమైన నిబంధనలు కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం.
అంటే కొంతవరకు అయితే ట్రై చేస్తున్నారు. సో హ్మ్. ప్రస్తుతం అయితే లియోనల్ మెస్సీ కూడా వస్తున్నట్టుగా ఇక్కడ పోలీసు వాళ్ళు అధికార యంత్రం కూడా సెక్యూరిటీ ఇంకా టైట్ అయిపోయినట్టు మనకు విజువల్ చూస్తుంది. అంటే మరి కాసేపట్లో ఇక్కడ మెస్సీ రాబోతున్నారు. పోలీస్ బలగాలు కూడా ఎవరిని కూడా అంటే ట్రాఫిక్ ఎక్కువైన కొద్దీ ఇంకా వాళ్ళ సెక్యూరిటీ టైట్ చేస్తూ ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఇంకా ఇంకా టైట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా అంటే ఎవరైతే పాసెస్ గాని క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళు లోపలికి వెళ్తున్న వైనం కూడా చూడొచ్చు. పోలీసు వారు మాత్రం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. అనవసరంగా ఎవరిని పంపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా తను ఒక పేరు పొందిన దిగ్గజ ఆటగాడు కాబట్టి హ్మ్. సామాన్య ఆటగాడు కాదు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటగాడు కాబట్టి ఎవరు కూడా అంత లైట్ తీసుకుంటారు. చాలా సీరియస్ గా చాలా స్ట్రిక్ట్ గా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక చిన్న రైట్ పవన్ ఇప్పుడు జెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. మరి మెస్సీకి మరి జెడ్ కేటగిరీ గురించి విశేషం ఎలా ఉంది? ఎలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయంటారు ఇక్కడ? అంటే ప్రధానంగా ముందు నుంచే మాట్లాడుతున్న మేడం జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఖచ్చితంగా ఆడటానికి అంత పెద్ద ఆటగాడికి కాదు కాబట్టి సో యెస్. అది దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కలిపి తనకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్. సో కోల్కతాలో జరిగిన సంఘటన ప్రకారం ఇంకా అది ఇంకా కాస్త టైట్ చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఇప్పుడు మరి ఫలక్నుమా ప్యాలెస్‌కి మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉందా? వారితో పాటే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా రాబోతున్నారా పవన్? లేదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొంతమంది ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా పోలీసులు వాళ్ళతో పలకనం ప్యాలెస్ లో ఉన్నారు. ఆల్రెడీ రైట్. ఇంతసేపట్లో మెస్సీ మాత్రం ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన వెంటనే ఫోటో సెషన్ విత్ ద గ్రీట్ అని చెప్పేసి కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి 7 గంటల సమయంలో ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ పవన్ ఇప్పుడు చివరిగా చెప్పండి మరి అక్కడ అంటే ఎంతసేపు గడిపే అవకాశం ఉంది మెస్సీ? ఆ తర్వాత మరి ఎన్ని గంటలకు బయటకొచ్చే అవకాశం ఉందంటారు? అంటే దాదాపు గంటన్నర గడిపే ప్రయత్నం ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ. హ్మ్. రైట్ పవన్. థాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తంగా చూసినట్లయితే ఫలక్నుమా ప్యాలెస్‌కు మరి కొద్ది గంటలలో మెస్సీ అక్కడికి చేరుకోబోతున్నాడు. అదేవిధంగా మరి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఆహ్, డిప్యూటీ సీఎం భట్టి గారు, అదేవిధంగా మరి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా అందరూ కూడా చేరుకోవడం జరిగింది ఫలక్నుమా ప్యాలెస్. మరికొద్ది గంటల్లో మరికొద్ది నిమిషాలలో మరి మెస్సీ అక్కడికొస్తారు. అక్కడ కొంతసేపు గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం నిర్వహించుకొని ఫోటో సెషన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మరి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే క్రమం ఉందంటూ కూడా మరి తెలుస్తున్న సమాచారం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.